అతనికి పుణ్యకార్యం అనేది లభిస్తూనే ఉంటుంది అని ఈ యొక్క హదీసుల్లో ఇస్లాంలో తెలియజేస్తుంది జరుగుతూ ఉంది. అందుకే అనవసరంగా మనం ఈ ప్రకృతిలో ఉన్న ఇతర చెట్లను ఇష్టం వచ్చినట్లు కొట్టడం సరైన పద్ధతి కాదు. మనం వీలైతే చెట్లు నాటాలి, వాటిని పెంచాలి, వాటిని పోషించాలి, దానికోసం ఎంకరేజ్ చేయాలి. ఇక పర్యావరణ పట్ల కూడా ఇస్లాం ఎంత ప్రాముఖ్యతనిస్తుందో చూసినట్లయితే ప్రళయకాలం, ఖయామత్, ప్రళయ దినం లేదా తీర్పు దినం దగ్గర పడుతుందని మీకు ఏమన్నా అనిపిస్తే అటువంటి వాక్యాలు మీరు విన్నా వెంటనే మీ చేతిలో ఒక విత్తనం ఉందనుకోండి, లేదా మీ చేతిలో ఒక మొక్క ఉందనుకోండి, ఆ మొక్కని నాటండి వెంటనే అని ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు చెప్పారు. అవకాశం ఉంటే, ఎంత అవకాశం ఉంటే అంత తొందరగా మీరు ఒక మొక్కని నాటండి అని చెప్పడం జరిగింది. ఇది అల్ అదబుల్ ముఫ్రాద్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఇక యుద్ధ సమయాల్లో కూడా కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి ఇస్లాంలో. యుద్ధం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఇలాంటి ఆజ్ఞలు. దాంట్లో ఒక ఆజ్ఞ ఏమిటి అంటే, ఇస్లామీయ చట్టం, న్యాయం, ధర్మం ప్రకారం యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా శత్రువుల యొక్క తోటలను ధ్వంసం చేయడం లేదా పచ్చని చెట్లను నరకడం నిషిద్ధం, హరాం, పాపం. ఇది ప్రకృతి పట్ల మరి హదీసుల్లో, ఖురాన్లో, మరి ఇస్లాంలో ఉన్న గౌరవాన్ని సూచిస్తూ ఉంది ఈ యొక్క వాక్యం. ఇక అల్లా మానవులను సృష్టికి నాయకులుగా చేశాడు. ఈ యొక్క సృష్టిలో, భూమిలో మానవులని నాయకులుగా మనుషులను చేశాడు అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ యొక్క విషయాన్ని ఖురాన్లో ఒక వాక్యంలో నేను మానవులని ఖలీఫాగా చేశాను అన్నాడు. ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అనేక వస్తువులను సృష్టించి, అనేక ప్రాణులను సృష్టించి, ఇవన్నీ కూడా మానవుడికి అనుకూలంగా పెట్టానని చెప్తూ ఉన్నాడు అల్లా. ఖురాన్ ప్రకారం భూమిపై ఉన్న ప్రతి జీవి మరియు ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు అల్లాను ఏదో ఒక రకంగా స్తుతిస్తూనే ఉంటుంది అని ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. అవి వాటి ఆరాధనా పద్ధతులను, తరీకాలను తెలుసుకుని ఉన్నాయి. అవి ఈ యొక్క సృష్టిలో ఉన్న ప్రాణులు, జీవులు అవి దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఏ రూపంలో ఆరాధించాలి, వాటి పద్ధతులు అవి తెలుసుకొని ఉన్నాయని, మరి చెట్లు నాటడం ద్వారా మనం ఆ పవిత్రమైన ప్రక్రియలో భాగస్వాములు అవుతాము అని ఇస్లాం తెలియజేస్తూ ఉంది. అల్లాహు అక్బర్. మరి చెట్లు నాటడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు: ఆహారం, నీడ, పర్యావరణం. ఈ యొక్క 3 విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకోవడం జరిగింది. ఏంటవి? పక్షులు, జంతువులు, మనుషులు, వీటికి ఆహారం లభిస్తుంది. వాటికి ఇల్లు కట్టుకోవడానికి కానీ, ఇంకా అనేక రకాల ఫర్నిచర్కి కానీ, ఇంకా అనేక రకాల కొన్ని చెట్ల నుంచి